హాయ్ ఫ్రెండ్స్, మీరు నా వీడియోస్ని youtube.com/officetime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మెయిల్లోకి పొందొచ్చు. అంతేకాకుండా timecompress.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. వ్యూవర్స్, మీరు ఎస్బీహెచ్లో లిమిట్ చేంజ్ చేయాలనుకున్నారనుకోండి, లిమిట్ మార్చాలనుకున్నారనుకోండి. లిమిట్ అంటే ఇప్పుడు చూడండి, నేను మై అకౌంట్లోకి వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత నేను ఎవరికైనా ఫండ్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే మనం ఇక్కడ థర్డ్ పార్టీ ఇక్కడ యాడ్ చేసేటప్పుడు ఏం చేస్తాము అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంటర్ బ్యాంక్ బెనిఫిషియరీలో యాడ్ చేసేటప్పుడు అది లిమిట్ అడుగుతుంది. అంటే మీరు వాళ్ళకి ఎంతవరకు ట్రాన్స్ఫర్ చేయొచ్చో ఆ లిమిట్ అడుగుతుంది. ఓకే, మనం అక్కడ లిమిట్ డిఫైన్ చేసిన తర్వాత చూడండి, నేను ఇక్కడ చూపిస్తాను. ఇప్పుడు నేను దీనిలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎన్ఈఎఫ్టీ అనే దాంట్లోకి వెళ్ళిన తర్వాత ప్రొసీడ్ అని క్లిక్ చేస్తే ఇక్కడ అమౌంట్ నేను ఎంతవరకు అంటే 24,000 వరకు మాత్రం లిమిట్ పెట్టాను. కాకపోతే ఇప్పుడు నేను దీన్ని చేంజ్ చేయాలనుకుంటున్నాను, 50,000 వరకు పంపించాలనుకుంటున్నాను. మరి దానికి ఎలా చేంజ్ చేయొచ్చు అంటే చూడండి, అప్పట్లో ఎస్బీఐలో ఏంటంటే ఇక్కడ పక్కకు చేంజ్ అని ఉంటుంది, కానీ దీనిలో ఎక్కడ ఉంటుందంటే ఎస్బీహెచ్లో ప్రొఫైల్స్లోకి వెళ్ళాలి. ఓకే, మీరు ప్రొఫైల్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మీకు చూడండి డిఫైన్ లిమిట్ అని ఉంది, దీనిలోకి వెళ్ళండి. ఓకే, వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు మీ పాస్వర్డ్ తోటి లాగిన్ అయిపోండి. ఓకే, లాగిన్ అయిన తర్వాత చూడండి, ఇక్కడ మీకు లిమిట్స్ ఉన్నాయి. చూడండి, ఇక్కడ పక్కకు మనకు మేనేజ్ బెనిఫిషియరీ అని ఉంది, చూసారా? దీనిలోకి వెళ్ళండి. ఓకే, దీనిలోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ఇంటర్ బ్యాంక్ బెనిఫిషియరీ అని ఉంది, ఇంట్రా బ్యాంక్ బెనిఫిషియరీ అని ఉంది. ఓకే, మీరు దేన్ని మాడిఫై చేయాలనుకుంటున్నారో దాన్ని క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మాడిఫై అని వస్తుంది. దీన్ని క్లిక్ చేసినప్పుడు చూడండి, మనం దీన్ని మాడిఫై చేసుకోవచ్చు. ఏ అకౌంట్ కావాలో ఆ అకౌంట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ గో అని ఇచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి ట్రాన్స్ఫర్ లిమిట్ అని వచ్చేసింది. ఇక్కడ మనం చేంజ్ చేయొచ్చు. చేంజ్ క్లిక్ చేసి మనం ఇక్కడ దీన్ని మార్చేసి మాడిఫై క్లిక్ చేసినట్టయితే మనం మళ్ళీ మనకు నచ్చినంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. వ్యూవర్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్ యూ.